ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు రకరకాల పేర్లు పెట్టారు, కానీ మనం సమ్మర్ సేల్ అని పిలుద్దాం. ఈ సేల్ లో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. కొన్ని మొబైల్స్ మీద చాలా మంచి ఆఫర్స్ తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి, మీరు ఖచ్చితంగా మొబైల్ కొనాలనుకుంటేనే ఇప్పుడు కొనండి. మా దగ్గర మొబైల్ లేదు, నాకు ఖచ్చితంగా మొబైల్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ సేల్ లో కొనుక్కోండి. లేదా నా మొబైల్ బాగానే ఉంది, ప్రస్తుతానికి నేను యూజ్ చేసుకోగలను అనుకున్న వాళ్ళు ఇంకొన్ని మంత్స్ ఆగారనుకోండి, అక్టోబర్ లో సేల్ జరుగుతుంది, అప్పుడు కొనుక్కోండి, ఇంకా తగ్గచ్చు. నాకు ఖచ్చితంగా మొబైల్ కావాలి ప్రస్తుతానికి లేదు అన్న వాళ్ళు కళ్ళు మూసుకొని ఈ సేల్ లో కొనేసుకోండి. ఎందుకంటే ఈ సేల్ అయిపోవడం మళ్ళీ ప్రైస్లు ఇంక్రీజ్ అయిపోతాయి. ఇప్పుడు అసలు మొబైల్ ప్రైస్లు రోజు రోజుకి ఆగట్లా. ఎప్పుడో పోయిన సంవత్సరం రిలీజ్ అయిన మొబైల్ ప్రైస్లు కూడా ఇంక్రీజ్ చేస్తారు ఇష్టం వచ్చినట్టు. ఇన్సైడర్ సోర్స్ ప్రకారం 2027 లో కూడా ప్రైజులు చాలా ఎక్కువ పెట్టి రిలీజ్ చేస్తారంట. మొబైల్ ప్రైస్లు ఇంకా ఇంక్రీజ్ అవుతానే ఉంటాయంట, తగ్గడం అయితే ఉండదు. ఆల్ ఐ వాంట్ సే ఇస్ దే డోంట్ రియల్లీ కేర్ అబౌట్ us. మొబైల్ ప్రైస్లు ఇంక్రీజ్ అవుతానే ఉంటాయి. సో ఎప్పుడు సేల్ ఉంటే అప్పుడు కొనుక్కోండి, మీకు అవసరం బట్టి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి మొబైల్. అసలు ఏ ప్రైస్ రేంజ్ లో ఏ మొబైల్ బాగుంది అని నేనైతే ఏది తీసుకుంటాను అది కూడా మీకు క్లియర్ గా చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్, మీరు ఫ్లిప్కార్ట్ లో కొనుక్కోవాలనుకుంటే మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉండాలి. లేదు అమెజాన్ లో కొనుక్కుంటున్నారంటే మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డ్ ఉండాలి. ఈ రెండు కార్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. మీ దగ్గర లేకపోతే ఎవరొక దగ్గర తీసుకోండి. మీ అన్నోళ్ళు పక్కింటోళ్ళు ఎవరొక దగ్గర తీసి పెట్టుకోండి. వాటితో తీసుకుంటేనే మనకు కొంచెం ప్రైస్ తగ్గుతుంది. లేకపోతే మీరు మామూలు ప్రైస్ కొన్నట్టే. అండ్ కొన్నిటి మీద ఆఫర్స్ వస్తూ ఉంటాయి, కొన్నిటి మీద వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ మధ్యలో రావచ్చు కూడా. చెప్పని మొబైల్ కూడా మంచి మొబైల్ కి ప్రైస్ తగ్గిపోవచ్చు కూడా. సో ఇలాంటివన్నీ మన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. లేదా టెలిగ్రామ్ ఓపెన్ చేసి టెక్ విత్ యశ్ సెర్చ్ చేయండి, మన ఛానల్ వస్తుంది. టెలిగ్రామ్ లేదు మాకు, మా పరిస్థితి ఏంటంటే మీకోసం వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. మొబైల్స్ అనే కాదు, దేని మీద ప్రైస్ తగ్గినా, ఏసీలు కానీ రిఫ్రిజిరేటర్లు దేని మీద ప్రైస్ తగ్గినా మీకు దాంట్లో మేము పోస్ట్ చేస్తాం. మీరు తక్కువలో కొనుక్కోవచ్చు, జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. ఇంకా మొబైల్స్ విషయానికి వస్తే అండర్ 10,000 లో మీరు మొబైల్ కొనుక్కోవాలనుకుంటే మర్చిపోండి. ప్రెసెంట్ ఉన్న అప్లికేషన్ సైజులకి మీరు వాట్సాప్ వేసుకొని వాడినా కానీ అండర్ 10,000 లో సంవత్సరం రోజుల కంటే ఎక్కువ రోజులు రాదు మొబైల్. జస్ట్ మీరు వాట్సాప్ ఒకటి వాడినా. సో అలా ఉన్నాయి ప్రస్తుతానికి మొబైల్స్ అండర్ 10,000 లో. అండర్ 10,000 అసలు స్కిప్ చేసేయండి. కొంచెం మనీ ఎత్తి పెట్టుకోండి అని నేను చెప్తా. 10,000 పైన కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఎంట్రీ మొబైల్ మా దగ్గర 10,500 ఉంది, అంతకు మించి నేను ఎక్కువ పెట్టలేను అన్న వాళ్ళకి ఈ మొబైల్ సెట్ అవుద్ది. సామ్సంగ్ లో F06 అని ఉంటుంది, ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. ఈ మొబైల్ 10,499 రూపీస్ వస్తుంది ప్రస్తుతానికి. మీకు ప్రతి మొబైల్ స్పెసిఫికేషన్ ఇక్కడ సైడ్ వేసేస్తా, చూడండి. చెప్పుకుంటా వెళ్తే పెద్ద వీడియో అయిపోద్ది. ఒక బడ్జెట్ మొబైల్, దీనికన్నా ఎక్కువ ప్రైస్ నేను పెట్టలేను అన్న వాళ్ళు ఈ మొబైల్ తీసుకోవచ్చు. లేదు కొంచెం పెట్టుకుంటా అంటే Vivo T4 Lite అని ఉంటుంది, ఇది ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. అదే అమెజాన్ విషయానికి వస్తే iQ Z10 Lite అని ఉంటుంది. రెండు ఒకటే మొబైల్స్. దేంట్లో తక్కువకి వస్తే దాంట్లో తీసుకోండి. ఇది 13,499 రూపీస్కి వస్తుంది. నేనైతే దీంతో ఎంటర్ అవ్వమని చెప్తా ఎవరైనా ఎంట్రీ తీసుకుంటే. సో అక్కడ చాలా మంచి మొబైల్ అవుతుంది. లేదు మాకు సామ్సంగ్ లోనే కావాలి, మేము మా పేరెంట్స్ కి తీసిద్దాం అనుకుంటున్నాం, వాళ్ళు సామ్సంగే వాడతారు, వేరేది అలవాట్లేదు అంటారు చాలా మంది. అలాంటి వాళ్ళకి అక్కడ సామ్సంగ్ M17 అని ఉంటుంది, ఇది అమెజాన్ లో ఉంటుంది. 13,399 రూపీస్కి వస్తుంది, అంటే 14,000 కి. సామ్సంగ్ లో ఒక మంచి మొబైల్ అక్కడ 14,000 కి. ఇవి అండర్ 15,000 లో. నెక్స్ట్ మనం 15,000 నుంచి 20,000 విషయానికి వస్తే ఇక్కడ 3 మొబైల్స్ ఉంటాయి. ఫస్ట్ మొబైల్ మేము ఎక్కువ పెట్టలేము, 20,000 దాకా వెళ్ళలేము అన్న వాళ్ళు మాత్రం ఈ మొబైల్ చూడండి. మోటో G67 పవర్ అని ఉంటుంది, ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. 16,499 రూపీస్కి వస్తుంది. మీరు 15,000 కన్నా ఒక 1,500 ఎక్స్ట్రా పెట్టి తీసుకుంటాను, దాని నుంచి నేను ఎక్కువ పెట్టలేను అన్నప్పుడు ఈ మొబైల్ తీసుకోండి. లేదు నేను 20,000 దాకా పెట్టగలను అంటే ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ Realme P4 అని ఉంటుంది. కరెక్ట్ గా 20,000 కి వస్తుంది, 19,999 కి. ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది, చాలా మంచి మొబైల్ అక్కడ. ఇంకోటి మోటోలో కూడా మంచి మొబైల్ ఉంటుంది, మోటో Edge60 Fusion. ఇది కూడా కరెక్ట్ గా 20,000 కి వస్తుంది, ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. మీకు మోటోతో ప్రాబ్లం లేదు అంటే మీరు మోటో Edge60 Fusion తీసుకోండి, లేకపోతే Realme P4 తీసుకోవచ్చు. నెక్స్ట్ 20,000 నుంచి 25,000. అసలు ఈ ప్రైస్ రేంజ్ లో మొబైల్ కొనుక్కోవాలని ఎంతమంది అడిగారు, మా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన కొలీగ్స్ కానీ ఎంతమందో. ఇక్కడ నేను ఒక 4 మొబైల్స్ చెప్తాను, 4 కేటగిరీ మొబైల్స్ నలుగురికి సెట్ అవుతుంది. ఫస్ట్ కెమెరా, నాకు బెస్ట్ కెమెరా ఉండాలి. 25,000 లో దీనికి మించిన కెమెరా ఉండకూడదు వేరే మొబైల్లో, అంత మంచి కెమెరాస్ కావాలి, మంచి ఆల్రౌండర్ మొబైల్ అవ్వాలి అన్నోళ్ళు Vivo T4 Pro అని ఉంటుంది. కరెక్ట్ గా 25,000 కి వస్తుంది, కళ్ళు మూసుకొని తీసేసుకోండి, ఏం ఆలోచించదు. ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది, బెస్ట్ కెమెరాస్ అక్కడ. పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ అంతే, 50 MP. ఫోటోస్ చాలా బాగా వస్తాయి, నార్మల్ టాస్క్ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు సెకండ్ కేటగిరీ పర్సన్, నేను ఎక్కువ గేమ్స్ ఆడతాను, నాకు కొంచెం పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలి అన్న వాళ్ళకి Realme P3 Ultra అని ఉంటుంది. ఇది 23,499 రూపీస్కి వస్తుంది. ఇది కూడా ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది, మంచి గేమింగ్ మొబైల్ అక్కడ. ఇప్పుడు వరకు నేను చెప్పిన మొబైల్స్ అన్ని మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పర్సన్, నాకు మంచి బ్యాటరీ మొబైల్ కావాలి, నేను డెలివరీ జాబ్స్ ఇలాంటివి చేస్తుంటాను, నాకు బ్యాటరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా అన్న వాళ్ళకి అక్కడ Realme P4 Power అని ఉంటుంది. ఇది 24,000 కి వస్తుంది, ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. బ్యాటరీ మోస్ట్ ప్రయారిటీ, మంచి డిస్ప్లే కావాలి అన్నోళ్ళు కళ్ళు మూసుకొని మొబైల్ తీసుకోవచ్చు. దీంట్లో 10,001 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకా ఫోర్త్ పర్సన్, వీళ్ళు ఏంటంటే ఆండ్రాయిడ్ అంటే మాకు సామ్సంగే అంటారు. అలాంటి వాళ్ళకి అక్కడ సామ్సంగ్ గెలాక్సీ M56 అని ఉంటుంది. ఇది 22,000 కి వస్తుంది, అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటుంది. మాకు ఓన్లీ సామ్సంగ్ మొబైల్ కావాలి అన్నోళ్ళు ఇది తీసుకోవచ్చు. ఇవి 20 నుంచి 25,000 లో. 4 టైప్స్ ఆఫ్ మొబైల్స్, 4 టైప్స్ ఆఫ్ కేటగిరీకి సెట్ అవుతాయి, దాన్ని బట్టి తీసుకోండి. నెక్స్ట్ 25 నుంచి 30కి వచ్చామంటే ఇక్కడ ఒక 3 మొబైల్స్ ఉంటాయి. ఫస్ట్ ది అండ్ బెస్ట్ ఆప్షన్ Realme GT 70 అని ఉంటుంది. 29,499
రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంటుంది దీంట్లో. మీరు ఎలాంటి గేమ్స్ వేసినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. మంచి డిస్ప్లే గానీ, డీసెంట్ కెమెరాస్, ఒక పర్ఫార్మెన్స్ బేస్ మొబైల్. అండ్ ఇంకో పర్ఫార్మెన్స్ బేస్ మొబైల్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇదే పోకో X8 Pro. ఇది ఇప్పుడు 28,499 రూపీస్ వస్తుంది. ఇది కూడా ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. కొంచెం కాంపాక్ట్ గా మేము గేమ్స్ ఆడతాము అన్నోళ్ళు ఇది కూడా తీసుకోవచ్చు. ఒక 1 డే లో నేను దీని గేమింగ్ రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ ఎడిట్ అయిపోయింది, జస్ట్ పోస్ట్ చేయాలి. సో వెయిట్ చేయండి. ఒక 1 డేకి మీకు ప్రైస్ ఏం చేంజ్ కాదు. జస్ట్ ఒక 1 డే వెయిట్ చేయండి, దాని రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. మామూలు రివ్యూ అయితే మన ఛానల్ ఆల్రెడీ ఉంది చూడండి. జస్ట్ గేమింగ్ కోసం చూస్తుంటే వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి మంచి కెమెరాస్ అండ్ పవర్ఫుల్ మొబైల్ కోసం చూస్తుంటే అక్కడ మోటో ఎడ్జ్ 60 Pro అని ఉంటుంది. ఇది 27,999 రూపీస్ పెట్టాడు. ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీకు అక్కడ చాలా మంచి కెమెరాస్ ఉంటాయి అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ తో కూడా వస్తుంది. దీన్ని కూడా చూస్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ మనం 30 నుంచి 35,000 కి వచ్చాం అనుకోండి. ఇక్కడ 2 మొబైల్స్ ఉంటాయి. ఫస్ట్ మొబైల్ వివో T4 Ultra అని ఉంటుంది. ఇది కరెక్ట్ గా 35,000 ఉంది. ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీకు అక్కడ ద బెస్ట్ కెమెరాస్, బెస్ట్ డిస్ప్లే అండ్ బెస్ట్ ప్రాసెసర్ అన్ని ఉంటాయి ఆ ప్రైస్ రేంజ్ లో. మంచి మొబైల్. అండ్ ఇంకో మొబైల్ వచ్చేటప్పటికి నథింగ్ 4A అని ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూ ఉంటుంది. ఇదేంటంటే మీకు అక్కడ ఒక డీసెంట్ కెమెరాస్, మరీ బాగుండవు కెమెరాస్. T4 Ultraనే బాగుంటుంది. దీనికన్నా టెలిఫోటో కెమెరా ఉంది దీంట్లో కూడా, కానీ అవే బెస్ట్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే మెయిన్ గా ఓఎస్ కోసం నథింగ్ గురించి తెలిసిందే. మీకు మంచి ఓఎస్ ఎక్స్పీరియన్స్ కావాలి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఓఎస్. ఆండ్రాయిడ్ లో అన్ని ఉంటాయి దీంట్లో, మళ్ళీ ఎక్కడా తీసిపోదు, ప్రతి ఒక్కటే ఉంటాయి. ఇవన్నీ కావాలంటే ఫ్లిప్కార్ట్ లో ఆఫర్ కి 32,000 వస్తుంది. అని ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఛార్జర్ విడిగా కొనుక్కోవాలి, అదొక 1,500 ఎక్స్ట్రా పడుతుంది. నన్ను అయితే వివో T4 Ultra కొనుక్కోవడం బెటర్ అంట. కానీ నథింగ్ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు. ఓన్లీ ఆప్షన్ నన్ను అడిగితే నథింగ్ లో నేను సజెస్ట్ చేసే ఒకటే మొబైల్, ఈ నథింగ్ 4A. మీరు నథింగ్ లో తీసుకోవాలనుకుంటే దాని తర్వాత 35,000 నుంచి 40,000 లో మొత్తం 3 మొబైల్స్ ఉంటాయి. ఇవి అసలు చాలా మంచి మొబైల్స్. ప్రతి దానికి కాంపిటీషన్ ఉంటుంది. ఫస్ట్ ఇది IQ Neo 10 అని ఉంటుంది. 35,000 పెట్టారు వీళ్ళు. అమెజాన్ లో ఉంటుంది. మీకు అక్కడ మంచి గేమింగ్ మొబైల్ కావాలంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. లేదు నేను ఇంకో 3,000 ఎక్స్ట్రా పెట్టుకోగలను అంటే ఈ IQ Neo 10 కన్నా రీసెంట్ గా రిలీజ్ అయింది OnePlus Nord 6 మన దగ్గర ఉంది. OnePlus Nord 6 వీడియో ఇంకా చేయలేదు. మీరు చెయ్యి అంటున్నారు. నేను కొని చేయాలంటే కొంచెం కష్టపడాలి కదా, తప్పదు. మనకు మనీ కొంచెం సేవ్ చేసుకోవాలి. మన శాలరీ పడినప్పుడు తెప్పించా. ఇంకా దీన్ని టెస్ట్ చేసి రివ్యూ పెడతా. ఈ సేల్ అయిపోయిన తర్వాత ఈ సేల్ మధ్యలోనే పెట్టడానికి ట్రై చేస్తా. కొంచెం మిగతా వీడియోస్ కూడా పెండింగ్ ఉన్నాయి, వాటితో కంప్లీట్ చేసి. కాకపోతే మంచి మొబైల్ నేను చెప్తాను కదా, మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడ 37,000 లో బెస్ట్ ఆప్షన్. ఎవరికి సెట్ అవుతుంది అంటే మంచి ఓఎస్ కావాలి, బెస్ట్ బ్యాటరీ కావాలి, కెమెరాస్ డీసెంట్ గా ఉంటాయి అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సో వీళ్ళకైతే సూట్ అవుద్ది, మీరు తీసుకోవచ్చు. లేదు మాకు మంచి బెస్ట్ కెమెరా మొబైల్ కావాలి, మంచి కెమెరా వీడియోస్ కి అన్నిటికీ సూట్ అవ్వాలి, డిస్ప్లే బాగుండాలి, ప్రతి ఒక్కటి బాగుండాలి అంటే అక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ 2 మొబైల్స్ నేను పర్ఫార్మెన్స్ బేస్ చెప్తాను. ఇది కానీ IQ Neo 10 కానీ. ఇప్పుడు చెప్పే మొబైల్ ఏంటంటే మెయిన్ గా కెమెరాస్ బేస్. Oppo Reno 14 అని ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. ఇది కూడా 37,000 పెట్టాడు ఆఫర్. మీకు అక్కడ మంచి కెమెరా మొబైల్, వీడియోస్ చాలా బాగా వస్తాయి అండ్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ తెలిసిందే. ఈ OnePlus అయినా Oppo అయినా ఒకటే. ఇంకా డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది, దాంట్లో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మన ఛానల్లో రివ్యూ ఉంటుంది, చెక్ చేయండి. సో కెమెరా మొబైల్ కోసం చూస్తుంటే Oppo Reno 14 తీసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పే ప్రతి మొబైల్ ది మన ఛానల్లో మాక్సిమం రివ్యూలు ఉంటాయి. బ్రాండ్స్ పంపించకపోయినా కొని చేస్తున్నాం. సో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. నేను అది మాత్రం నేను చెప్పగలను, ఒకసారి చూడండి. ఓకేనా? నెక్స్ట్ మనం 40 నుంచి 50,000 వెళ్తే ఇక్కడ మొత్తం 4 మొబైల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది IQ 15R, మరీ కాంపాక్ట్ కాకుండా ఒక సెమీ కాంపాక్ట్ మొబైల్, మంచి గేమింగ్ మొబైల్, డిస్ప్లే బాగుండాలి, బ్యాటరీ బాగుండాలి. ఇవన్నీ కానీ చూస్తుంటే అక్కడ మంచి మొబైల్ అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఆఫర్ లో 43,000 వస్తుంది. ఖచ్చితంగా తీసుకోవచ్చు. లేదు నేను గేమ్స్ ఎక్కువ ఆడను, నాకు మంచి ఓఎస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, సాఫ్ట్వేర్ చాలా స్మూత్ గా ఉండాలి, బ్యాటరీ చాలా ఎక్కువసేపు రావాలి, కాంపాక్ట్ మొబైల్ కావాలి అన్న వాళ్ళకి OnePlus 13S అని ఉంటుంది. ఇది 47,000 పెట్టారు. ఇది కూడా అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటుంది. దీని గురించి ఫుల్ రివ్యూ ఉంటుంది, గేమింగ్ రివ్యూ చేసాం అప్పుడు. అండ్ ఆల్సో మా ఫ్రెండే యూజ్ చేశాడు ఆ మొబైల్ ని. వాడు ఒక 6 months యూజ్ చేసిన తర్వాత వాడి రివ్యూ కూడా తీసుకున్నాం. ఆ వీడియో కూడా ఉంటుంది, 3 చెక్ చేయండి. ఇంకో మొబైల్ వచ్చేటప్పటికి మాకు సామ్సంగ్ లోనే కావాలి అన్న వాళ్ళకి ఇక్కడ సామ్సంగ్ S25 FE ఉంటుంది. దీని ప్రైస్ కూడా 45,000 పెట్టారు. ఇది ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. సామ్సంగ్ లో మీకు మంచి మొబైల్ కావాలి, కాంపాక్ట్ మొబైల్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. కాకపోతే బ్యాటరీ రాదు, అది గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ చాలా దారుణంగా ఉంటుంది, రోజుకు 2 సార్లు ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. ఇంకోటి బెస్ట్ డీల్ నాకు అనిపించింది ఈ సేల్ మొత్తానికి, Vivo X200T కరెక్ట్ గా 50,000 లో వేరే మొబైల్స్ వద్దని చెప్తాను నేను, ఇది తీసుకోమంట. మీకు బెస్ట్ కెమెరా ఉంటుంది అక్కడ, జైస్ ఆప్టిక్స్ తో వస్తుంది, మంచి పర్ఫార్మెన్స్, బెస్ట్ డిస్ప్లే, ప్రతి ఒక్కటి బాగుంటుంది దీంట్లో. ఇది ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. కరెక్ట్ గా 50,000 పెట్టారు ఆఫర్ లో. చాలా మంచి మొబైల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 50,000 నుంచి 60,000 కానీ వచ్చారనుకోండి, iPhone 16 వస్తుంది అక్కడ. నేను iPhone కి ఎంటర్ అవుదాం అనుకుంటున్నా, నా దగ్గర 60,000 ఉంది అన్నప్పుడు కళ్ళు మూసుకొని iPhone 16 తీసుకోవచ్చు. ఇది ప్రెసెంట్ 58,990 రూపీస్ పెట్టాడు, అంటే 59,000 పెట్టాడు. 59,000 ఉంది నా దగ్గర, iPhone తీసుకుందాం అనుకుంటే మీరు iPhone 16 తీసుకోవచ్చు. లేదు నేను ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టుకుంటా, నాకు బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే iPhone 17 వెళ్ళిపోండి. మీకు అక్కడ వేరే కాంపిటేటివ్ మొబైల్స్ లేవు. ఇప్పుడు సేల్ లో iPhone 17 71,990 రూపీస్ వస్తుంది. 72,000 కి ద బెస్ట్ మొబైల్ iPhone 17. వేరే కూడా చూడొద్దు మీరు iPhone లో కొనుక్కోవాలనుకుంటే. ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది, అమెజాన్ లో ఇంకా ఎంత ఉందో నేను వీడియో చేసే టైంకి వాళ్ళు ఆఫర్ రిలీజ్ చేయలేదు. ఒకసారి అమెజాన్ లో కూడా చెక్ చేయండి, దాంట్లో తక్కువ వస్తే దాంట్లో తీసుకోండి iPhone 17. అండ్ ఆండ్రాయిడ్ లో IQ 15 కూడా ఉంది. ఇదైతే 66,999 రూపీస్ పెట్టాడు, 67,000. అమెజాన్
అమెజాన్ అవైలబుల్ గా ఉంటుంది. మీకు అక్కడ బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలంటే ఏం ఆలోచించకుండా తీసుకోండి. అండ్ ఆల్సో అక్కడ మీకు బెస్ట్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ లో బెస్ట్ డిస్ప్లే ఉంటుంది. ఆ ప్రైస్ లో మీకు దేంట్లో లేదు అంత మంచి డిస్ప్లే. అండ్ చాలా మంచి బ్యాటరీ ఉంటుంది, కెమెరాస్ డీసెంట్ గా వస్తాయి, బెస్ట్ పర్ఫార్మెన్స్, లేటెస్ట్ ప్రాసెసర్, 888 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. మీకు అన్ని ఉంటాయి. 67,000 కి బెస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ అక్కడ IQ15 కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. దీనికి కాంపిటేటివ్ గా రిలీజ్ అయిన OnePlus 15 ఇదైతే దీని ప్రైస్ 7,000 ఎక్స్ట్రా ఉంది, దానికన్నా 74,000 ఉంది. ఇది కూడా అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీకు ఇది కూడా మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, గేమింగ్, డీసెంట్ కెమెరాస్ ఇవన్నీ కావాలంటే దీన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రైస్ కంపేర్ చేసి OnePlus 15 తీసుకోమంటావా IQ15 తీసుకోమంటావా అంటే 7,000 సేవ్ చేసుకొని IQ15 తీసుకోమంటా నేను. మాకు మోస్ట్ ఇంపార్టెంట్ OS చాలా స్మూత్ గా ఉండాలి, ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఫ్లూయిడ్ గా ఉండాలి అన్నప్పుడు OnePlus 15కి వెళ్ళిపోండి. మీరు అది నోటీస్ చేస్తారు ఖచ్చితంగా. ఇంకా అబోవ్ 80,000కి వెళ్ళిపోయాం అనుకోండి, ఇక్కడ ఓన్లీ ఒకటే మొబైల్ నేను మీకు సజెస్ట్ చేసేది Samsung S25 Ultra. ఇక్కడ నా దగ్గర S26 Ultra ఉంది. దీన్ని తీసుకోమంటావా S25 Ultra తీసుకోమంటావా అని నన్ను అడిగితే ఈ క్వశ్చన్ చాలా మంది మెసేజ్ కూడా చేశారు. వీడు కళ్ళు మూసుకొని S25 Ultra తీసుకోండి, ఇది వద్దు S26 Ultra అవసరం లేదు. దీనికి పెట్టే బదులు S25 Ultra చాలా మంచి ఆప్షన్. మీకు ఏం డిఫరెన్స్ ఉండవు, కెమెరా సేమ్, డిస్ప్లే సేమ్, అన్ని బ్యాటరీ సేమ్, ప్రతి ఒక్కటి సేమ్. ఆ డిస్ప్లేలో ఆ ప్రైవసీ డిస్ప్లే తప్ప పెద్ద ఏం లేదు దీంట్లో. నన్ను అడిగితే కళ్ళు మూసుకొని S25 Ultra తీసుకోండి. ప్రెసెంట్ 95,000కి వస్తుంది, అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మొబైల్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి అమెజాన్ అయితే. అదే ఫ్లిప్కార్ట్ అయితే ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఉంటాయి. నేను మొబైల్ చెప్పిన ప్రతిసారి మీకు ఎక్కడ అవైలబుల్ గా ఉందో కూడా చెప్పాను. సో దాన్ని బట్టి తీసుకోండి, ఓకేనా. ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఫ్లిప్కార్ట్ ఉంటాయి, అమెజాన్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు క్లిక్ చేసి డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు. ఇంకా ఏమైనా మొబైల్స్ ఉన్నాయంటే iPhone 17 Pro, 17 Pro Max అవి ఉన్నాయి. వాటి గురించి మనం స్పెషల్ గా ఆఫర్స్ గురించి కూడా చెప్పడం అవసరం లేదు, సేమ్ ప్రైస్ ఉన్నాయి. కొనే వాళ్ళు కళ్ళు మూసుకొని కొనేస్తారు అనుకోండి, ఆఫర్స్ కూడా పెద్దగా ఏం లేవు వాటి మీద. ఇవి టోటల్ గా ఈ సేల్ లో నాకు నచ్చిన మొబైల్స్. నేను కొన్ని మొబైల్స్ మీకు చెప్పలా, అక్కడ ఇంకా చాలా మొబైల్స్, బొచ్చుబోలు మొబైల్స్ ఉంటాయి, నేను వాటిని చెప్పలా ఎందుకంటే అవి నాకు బెస్ట్ అనిపించలేదు. మీకు ద బెస్ట్ ఇవ్వాలని చెప్పి కూర్చొని ఇవి సెలెక్ట్ చేశాను. అక్కడ వేరే మొబైల్స్ ఉన్నాయి కానీ అవి సెట్ కావు, అవి తీసుకోవద్దు. నేను చెప్పలేదు అంటే ఆ మొబైల్ బాగాలేదు అని అర్థం. ఇప్పుడు ప్రతి ప్రైస్ రేంజ్ లో నేనైతే ఏం తీసుకుంటాను, ఇక్కడ నేను అనేవాడిని ఎక్కువ గేమ్స్ ఆడను, నాకు మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉండాలి, కెమెరాస్ బాగుండాలి, ఇవి నా ప్రిఫరెన్స్. బ్యాటరీ కూడా ఇక్కడ మీరు అనే వాళ్ళకి ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళు అయితే మీకు ఇక్కడ మారిపోద్ది. నేను అనేవాడిని, నా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. నేనైతే ఏం తీసుకుంటాను, ఫస్ట్ 10,000 to 15,000 ఇక్కడ ఎవరికైనా ఒకటే అనుకోండి, Vivo T4 Lite అన్న IQ Z11 Lite అన్న తీసుకుంటాను. దాని తర్వాత 15 నుంచి 20కి వస్తే ఇక్కడ నేను మోటరోలా మొబైల్ తీసుకోవాలనుకోవట్లేదు, సో నేను Realme P4 తీసుకుంటాను. దాని తర్వాత 20 నుంచి 25కి వస్తే ఇక్కడ నాకు బెస్ట్ మొబైల్ అనిపించింది Vivo T4 Pro. కెమెరాస్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అన్ని బాగుంటాయి, ఆల్రౌండర్ మొబైల్. నేను ఆల్రెడీ చెప్పినట్టు మీరు కానీ పర్ఫార్మెన్స్ కోసం చూస్తుంటే, గేమ్స్ ఆడే వాళ్ళ కోసం చూస్తుంటే అక్కడ Realme P3 Ultra ఉంటుంది, దాన్ని తీసుకోండి. లేదు నాకు బెస్ట్ బ్యాటరీ మొబైల్ కావాలి, నేను డెలివరీ జాబ్స్ ఇలాంటివి చేస్తాను, నాకు బ్యాటరీ రోజంతా వచ్చేయాలి, నేను అసలు పవర్ బ్యాంక్ అనేది క్యారీ చేయాలనుకోవట్లేదు అన్న వాళ్ళకి Realme P4 Power ఉంటుంది, అది తీసుకోండి. Samsung లోనే కావాలన్న వాళ్ళకి Samsung Galaxy M56 ఉంటుంది, అది తీసుకోండి. నెక్స్ట్ 30 నుంచి 35కి వస్తే ఇక్కడ నేను Vivo T4 Ultra తీసుకుంటాను. ఇంకా 35,000 నుంచి 40,000కి వస్తే నేను ఈ OnePlus Nord 6 కన్నా Oppo Reno 14 తీసుకుంటాను. నాకు కెమెరాస్ చాలా ఇంపార్టెంట్, దీంట్లో కెమెరాస్ మరీ అంతకేం బాగుండవు, చాలా యావరేజ్గా ఉంటాయి. అదే Reno 14 ద బెస్ట్ ఉంటాయి. సో అందువల్ల నేను చూస్ చేసుకుంటాను. నాకు 1 year బ్యాక్ మొబైల్ అయినా నాకు ఓకే, పర్లేదు. లేదు నాకు లేటెస్ట్ మొబైల్ కావాలి, కెమెరాస్ పెద్దగా యూజ్ చేయను అన్నోళ్ళు OnePlus Nord 6 తీసుకోవచ్చు. దాని తర్వాత 40 నుంచి 50 విషయానికి వస్తే ఇక్కడ 45 అండర్లో IQ15 తీసుకోవచ్చు. కాంపాక్ట్ మొబైల్ కావాలి, మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలి, అన్ని ఉండాలి, ఆల్రౌండర్ మొబైల్ అంటే OnePlus 13S తీసుకోవచ్చు. 50,000 దాకా పెట్టగలను నేను. ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ కెమెరాస్, మంచి డిస్ప్లే, కొంచెం పెద్ద మొబైల్ అయినా నాకు పర్లేదు అన్నోళ్ళు కళ్ళు మూసుకొని Vivo X200T తీసుకోవచ్చు. దాని తర్వాత 50 నుంచి 60 ఓన్లీ వన్ ఆప్షన్ iPhone 16 తీసుకోవచ్చు. ఇక్కడ మీకు OnePlus కూడా ఉంటుంది 15R, కానీ నన్ను అడిగితే OnePlus 15R పెట్టడానికన్నా IQ15R కొనుక్కోండి. 50,000 పైన పెట్టడం అవసరం లేదు OnePlus 15R, అందుకే ఆ మొబైల్ నేను ఇంత ముందు చెప్పలేదు. దాని తర్వాత 60 నుంచి 70కి వస్తే ఇక్కడ IQ15 తీసుకుంటాను. 70 నుంచి 80కి వస్తే ఓన్లీ నేను ఐఫోన్ లో తీసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని iPhone 17 తీసుకుంటాను. ఆండ్రాయిడ్ లో మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఇక్కడ OnePlus 15 తీసుకుంటాను. ఇంకా అబోవ్ 80,000 ఓన్లీ ఆప్షన్ నేను చెప్పినట్టు Samsung S25 Ultra, అది తీసుకోవచ్చు. ఇవి టోటల్ గా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. నేనైతే ఏవి తీసుకుంటానో కూడా మీకు చెప్పాను. ఇవి నాకు అనిపించిన బెస్ట్ మొబైల్స్. మీకు ప్రతి దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ట్యాగ్ ప్రొడక్ట్స్ లో చెక్ చేయండి. అండ్ మీరు ఆఫర్లో ఏమైనా కొనుక్కోవాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వడం మర్చిపోద్దు, దాని ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ టెలిగ్రామ్ లేని వాళ్ళు వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వచ్చు. కొన్ని రోజులు యాక్టివ్ గా ఉండండి, మీకు మంచి మంచి ఆఫర్స్ వస్తుంటాయి. ఓన్లీ మొబైల్స్ మీదనే కాదు, మీరు ఏది కొనుక్కోవాలనుకున్నా మేము అన్ని చెక్ చేసి మంచి ఆఫర్స్ అని దాంట్లో పోస్ట్ చేస్తాం. మీరు మనీ సేవ్ చేసుకోవచ్చు, అదొకటి నేను చెప్పగలను. సో జాయిన్ అవ్వడం మర్చిపోద్దు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా మొబైల్ బెస్ట్ అనిపించి నేను చెప్పకపోతే అది కూడా కామెంట్ చేయండి. సపోర్ట్ చేయడానికి వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి క్వాలిటీ స్టఫ్ మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తాం. కామెంట్ సెక్షన్ పక్కన మీకు హైప్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, కొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు చాలా అవసరం ఈ వీడియో. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఒకసారి ఓల్డ్ వీడియోస్ అన్ని చూడండి, మీకు నచ్చకపోతే అవసరం లేదు. ద బెస్ట్ క్వాలిటీ స్టఫ్ కోసం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తా ఉండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.